ఇక నారా లోకేష్ రికార్డు స్థాయిలో 4వసారి ముఖ్యమంత్రి అవుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు, గారాల పట్టి రాజకీయ వారసుడు, నారా ఫ్యామిలీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ దశ దిశ రానున్న రోజుల్లో ఈయనే అనే విధంగా రాజకీయ పరంగా దూసుకుపోతున్న యువ రక్తం. చాలా అవమానాలు పడ్డాడు ఈయన లోకేష్. ఈయన చిన్న అవమానాలు పడలేదు, ఎన్నో మాటలు అన్నారు. రాహుల్ గాంధీ గారు అవనియండి, ఈయన అవనియండి, బాడీ షేమింగ్ చేశారు, ఇబ్బందులు పెట్టారు, నానా దారుణంగా మాట్లాడారు. ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఏవేవో పిక్చర్స్ అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి వాళ్ళతో ఉన్నారు వీళ్ళతో ఉన్నారు, ఒకటి కాదు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అయినా నిలబడ్డాడు. తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారు, తండ్రి జైల్లో ఉన్నారు, ఏం చేయాలో తెలియదు, అనుభవం లేదు. వీళ్ళ దగ్గర ఉన్న టీం అంతా కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయే పరిస్థితి. చాలా వరకు కూడా మెజారిటీ పీపుల్ ఎవరు నిలబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి భయంతో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ భయంతో గజగజ వణికిన తెలుగుదేశం నాయకులు చాలామంది ఉన్నారు. బయటకు వస్తే ఏం జరుగుతుందని. మరి అలాంటి టైంలో దేనికైనా సిద్ధం అంటూ నిలబడి ధైర్యంగా తన వారసత్వాన్ని నిరూపించుకుని ఆయన జైల్లో ఉన్నా సరే ఈయన ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా గట్టిగా నిలబడి పాదయాత్రల అవసరం అనియండి, ప్రచారం అవసరం అనియండి, పార్టీ బాధ్యతలు అవసరం అనియండి, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీ వీక్ అవ్వకుండా నిలబడిన యువరక్తం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి 2024 నారా లోకేష్. చాలా ముఖ్యమైన కీలకమైన పదం. ఎందుకంటే ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారే అంటారు. హైదరాబాద్ అవనియండి లేకపోతే ఎక్కడైనా ఐటీ పరిశ్రమలు వచ్చినాయి అంటే ఆయన చలవే. ఈరోజు ఐటీ ఉద్యోగులు ఇంతమంది ఉన్నారు అంటే ఆయన విజనరీ అని. సో అది చాలా కీలకమైంది. ఆ తండ్రికి వారసుడుగా ఈయన కూడా దాని మీద పట్టు సాధించారు. గతంలో కూడా చేసిన పోర్ట్ఫోలియో ఇది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఈయన చేసిన పోర్ట్ఫోలియో, దానిలో గ్రిప్ ఉంది. ఆ పట్టు సాధిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు కొనుక్కొనేసరికల్లా ఐటీ కంపెనీలు కూడా ఈయన వైపు చూస్తాయి చంద్రబాబు నాయుడు గారిని చూసి. సో ఈ నేపథ్యంలో అది కీలకమైంది. యువత కాబట్టి దాని మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి